హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హేగా మీడియా. నేను మీ అంజలి. ఎస్, సో రాచరికం అంటూ మన ముందుకైతే రాబోతున్నారు అనమాట. సో టీం మొత్తం మనతో పాటు ఉన్నారు. హ్యాపీగా వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో డైరెక్టర్ గారు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి బాగా తెలుసు, బట్ డైరెక్టర్ గారు కూడా చాలా యంగ్గా ఉన్నారు కాబట్టి ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీంతో మాట్లాడుతున్నాం. అఫ్ కోర్స్ అందరినీ యంగ్ అంటున్నావు, నువ్వు కాదా అని అనకండి, నేను కూడా యంగే. ఎస్, మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం అనమాట. సో హాయ్ టీం, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాను. సూపర్, డన్. సార్ ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. బేసికల్గా ఇప్పటి వరకు ట్రైలర్ చూసిన తర్వాత మేము వీళ్ళందరినీ చాలా సరదాగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్న వాళ్ళని డాన్స్ చేస్తున్నట్టు చూసాం. అందరినీ తీసుకెళ్ళి నరకడాలు సంపడాలు చేశారేంటి సార్? అసలు కథ ఎక్కడి నుంచి మొదలైంది? వీళ్ళ కాస్టింగ్ ఎలా చేశారు? అంటే కథ మొదలంటే రాచరికం అనే ఒక సబ్జెక్ట్ రాసుకున్నాను. ఫస్ట్ ఒక కథ అనుకున్నాను. నేను ఆ లైన్ అనుకునేటప్పుడు నేను ఈశ్వర్ బాగా ఫ్రెండ్ అండి నాకు, అంటే మన ప్రొడ్యూసర్ గారు అదే బాగా ఫ్రెండ్, మీ ఇద్దరం క్రికెట్ ఆడుతుంటాం అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను అనమాట, ఇలా రాచరికం ఒక కథ ఈ లైన్ అనుకున్నానని చెప్పానండి. ఆ లైన్ ఏం చేసామంటే, లేదు మనం చేద్దామని చెప్పి ఆయన కూడా ప్రొడ్యూస్ నేనే చేస్తాను, మన ఫ్రెండ్స్ అంతా కలిపి చేయిద్దాము అని చెప్పి సినిమా ఆ లైన్ని చాలా సీక్వెన్స్లు, అంటే ఆయన సీన్స్ అన్ని అనంతపురంలో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయండి ఒకప్పుడు. ఇది కథ కూడా 1970s స్టార్ట్ అవుతుంది, 2004లో ఎండ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రెసెంట్కి అసలు దేనికి సంబంధం ఉండదండి ఇది. అంటే ఎవరిని ఉద్దేశించి మాత్రం సినిమా చేయలేదు, ఫిక్షన్. మీరు, నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా విన్నాను, ఎవరిని ఉద్దేశించి చేయలేదు, ఎవరిని ఉద్దేశించి డైలాగ్స్ రాయలేదు అని అంటున్నారు. కానీ చూసే జనాలకి మాత్రం మీరు వాడే డైలాగ్స్ కావచ్చు, అండ్ ట్రైలర్ ఎండ్ లో, పర్టికులర్ గా ట్రైలర్ ఎండ్ లో పెట్టిన డైలాగ్ కావచ్చు, చరిత్రలో సంథింగ్ జైలుకి వెళ్ళిన ప్రతి క్వాలిఫికేషన్ అవుతుంది అని. సో అది మనకి రియల్ లైఫ్ లో కూడా ఉంది, జరిగింది. బట్ మీరు ఎవరిని ఉద్దేశించి రాయలేదు అంటున్నారు. చాలా మంది జనాలు ఇదే క్వశ్చన్ మిమ్మల్ని ఎంతమంది పొలిటీషియన్స్ జరిగిందంటే, ఎంతమంది అంటే నాకు తెలియదు రండి, పొలిటికల్ లో జీరో నాలెడ్జ్ నాకు. బట్ నేను చెప్తున్నా, ఇప్పుడు కాంట్రవర్సీ అవ్వాలి అన్నా మీరు అన్నదే నేను చెప్తున్నా. మీరేమంటున్నారు, నేను ఎవరిని ఉద్దేశించి రాయలేదు అంటున్నారు, కానీ జనాలు ఏమనుకుంటారు, చూసిన వెంటనే పర్టికులర్ గా ఆయన చూసావా కౌంటర్ వేసాడు అని అంటారు. మొత్తం 13 లీడర్స్ జైలుకి వెళ్ళి సీఎం అయిన వాళ్ళు ఉన్నారండి మన ఇండియాలోనే. ఎంతమంది? 13 మెంబర్స్. ఓకే, సీఎంస్ 13 మంది. ఆ 13 మందిని ఉద్దేశించి రాశారు. అలా అనుకుంటే అనుకున్న పర్లేదండి, రాశారు. రాశాను. అది మన thumbnail వచ్చేసింది కదా. ఓకే డన్, ఆయన ఒప్పేసుకున్నారు అనమాట. మీ వల్ల నాకు జనరల్ నాలెడ్జ్ వచ్చింది. 13 మంది వెళ్ళారని నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలియదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత సీఎంలు అయ్యారండి. అవునా? ఓకే, మీరు ఎప్పుడైనా అవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు గాంధీ గారు కూడా వచ్చి వెళ్ళిన తర్వాతే స్వతంత్రం అనేది వచ్చింది. చెప్తున్నానండి, మామూలుగా గొప్పవాళ్ళు అవ్వాలంటే జైలు వెళ్ళాలంటారు. ఆ వెర్షన్ లో రాసామండి. రైటర్ రామ్ ప్రసాద్ గారు కూడా చెప్తే అదే వెర్షన్లోనే మనం ఇది చేసాం. ఓకే డన్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఎవరు అడగరు అనుకుంటున్నా ఈ క్వశ్చన్ అన్నది. ఓకే డన్. సో హాయ్ ప్రాచి గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. కాదు, నాకు డౌట్, పటాస్ సిస్టర్ మీరే కదా? ఎస్. అబ్బా సూపర్. డన్. ఫస్ట్ థింగ్ మీ కాంప్లిమెంట్, మీ నోస్ రింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఎలా ఉండబోతోంది మీ క్యారెక్టర్ ఇందులో? సో ఆ మూవీలో నా క్యారెక్టర్ పేరు విప్లవ. విప్లవ. సో విప్లవ is a college student and a senior. So as per sir said, it's 1990 backdrop story, and ఆ టైంలో కాలేజ్లో చాలా కాస్ట్ ఇష్యూస్ అవుతుంది. సో కాస్టింగ్, లో కాస్ట్, హైయర్ కాస్ట్, సో చాలా ఇన్ఈక్వాలిటీ అవుతుంది. సో విప్లవ అదే క్యారెక్టర్ ఉంది. ఈ కాస్టింగ్, ఇది కాస్ట్ డిఫరెన్స్, she fights against a caste difference. Okay. And she supports all the students, she supports her juniors, and it's a prime character, and I'm sure audience will have fun watching each and every character, because the way how the characters are designed in the whole movie, even now when you watch the movie you will say okay, I have seen this character. It's a relatable, you will see the characters which are there in and around you. So as we can say that cinema is a reflection of the society, and that's what we have tried to make it. Although it's a fictional story, and although it has been inspired by somewhat real incidents as well. So that's what our main aim is to the audience, that in form of the entertainment we are also projecting a storyline which is captivating, and each and every character has a different graph. So yes, that's about it, and I enjoyed playing Viplava. Okay. It is challenging character. She is facing many challenges, but how she comes up to it, how with the help of Shiva, which is played by Vijay Shankar, how she comes up with a strategy and to fight against the casteism, to fight against the inequality. So that's about it. సో బేసికల్గా మీరు అంటే లైక్ మీ పేరుకి తగ్గట్టే విప్లవాన్ని చేస్తూ ఉంటారా ఇప్పుడు సినిమా మొత్తం? RSF లీడర్స్. ఓకే. సో బేసికల్గా మీరు చేసిన సినిమాల్లో ఐ థింక్ టెంపర్
టెంపర్ లో కాదు, నేను పటాస్ లో మిస్ అయ్యారా టెంపర్ ఏమైనా టెంపర్ లో నా జస్ట్ టెంపర్స్ లో నేను కాదు, అపూర్వ శ్రీనివాసన్ ఉంది. సో చాలా మంది చాలా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతాడు, పటాస్ తర్వాత టెంపర్ లాగా కొన్ని సేమ్ స్టోరీ కదా. సో నేను టెంపర్ చేయలేదు, టెంపర్ వేరే అమ్మాయి. అంటే మీ వరకు వచ్చి ఏమైనా మిస్ అయ్యిందా టెంపర్ లో ఆఫర్? ఆఫర్ అయింది, కానీ ఆ టైంలో నాకు కాలేజ్ కూడా అవుతుంది. సో ఐ కుడ్ నాట్ accept that movie. But then దాని తర్వాత after college I did Love You Too, I did Raju Gari Kodi Pulav, and now we are coming up with Rachirikam. ఓకే, ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు? అందరితో యాక్షన్ సీక్వెన్సెస్ చేయించారు? యాక్షన్ సీక్వెన్స్ అంటే కొంచెం ఎమోషనల్ గా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. I will not reveal it, for that audience have to go and watch the movie actually. ఓకే, సో విజయ్ గారు ఎందుకు అంత సీరియస్ గా చూస్తున్నారు? వస్తున్నాను కదా, రావాలి కదా మీ దగ్గరికి, మరింత కోపంగా చూస్తారు. మూవీ రిలీజ్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను జస్ట్ దీని రాచరికంగానా, దాని గురించి లేకపోతే ఇక్కడ ఉండి అక్కడెక్కడ? ఓకే, సో ఏంటి అంటే లైక్ ఇందులో ఇప్పటి వరకు చేయని విధంగా డాన్సులు, ఫైట్లు, రొమాన్స్ కూడా ఉన్నట్టుంది, మంచిగా పాటలు. రొమాన్స్ చాలా మూవీస్ లో చేశానండి, ఫైట్స్ ఇంకా మీరు చెప్పినట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఓకే, సో బేసికల్ గా ఒక కథ ఓకే చెప్పి మనం ముందుకు వెళ్ళాలంటే సమ్ పాయింట్స్ ఎక్కువగా ఎగ్జైట్ చేస్తూ ఉంటాయి మనం. సో అలా మీరు రాచరికం ఒప్పుకోవడం గల 3 పాయింట్స్ ఏంటో చెప్పండి. ఫస్ట్ టైటిలే నన్ను టెంప్ట్ చేసిందండి, ఫస్ట్ థింగ్. బికాస్ రాచరికం అనే టైటిలే చాలా వెయిట్ ఉన్న టైటిల్ అనమాట, అంత ఈజీగా ఎవరికి దొరకదు. ఆ టైటిల్ని చూసి ఫస్ట్ టైం అయిన తర్వాత స్టోరీ విన్నాక ఇంక కంప్లీట్గా నన్ను తప్పించి ఏమైనా పెట్టుకున్నారంటే నేను పొడుచుకొని చచ్చిపోతా అని చెప్పేసి మరి అలా ఉంటుంది స్టోరీ, ఆ రేంజ్ స్టోరీ అనమాట. ఇమీడియట్గా నాకు కావాలి, నేను చేస్తానని ఒప్పుకున్నాను. 100% ఎఫర్ట్స్ పెట్టి చేశాను. ఓకే, సో బేసికల్గా ఒక క్యారెక్టరైజేషన్, మీ క్యారెక్టరైజేషన్ వచ్చేసి అంటే లైక్ ఇటుపక్క అప్సరా గారు కానీ అటుపక్క వరుణ్ గారు కానీ మీ క్యారెక్టర్ వల్ల ఎలివేట్ అవుతారు అని చాలా వరకు చెప్తున్నారు. సో ఇంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేసినప్పుడు సమ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కొంచెం భయం, బెరుకు అన్నది ఉంటుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ మీరు తీసుకున్నారు? కాషన్స్ తీసుకున్నా అంటే నా క్యారెక్టర్ వచ్చేంత వరకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒకటి చెప్తాడు, కష్టంలో వచ్చినప్పుడు దిగులు చెందకూడదు, సుఖంలో కలిగినప్పుడు స్పృహ లేనివాడు, కామము క్రోధము దిగులు లేనివాడు స్థితప్రజ్ఞుడు అను అంటారు కదా, రైట్? సో అంటే లాస్ట్ పదం ఒకటి రీసెంట్ గా విన్నాను, ఆ తర్వాత ముందు వేవి నాకు తెలియదు, మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది, చెప్పండి. సో స్థితప్రజ్ఞుడు అంటారు. ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేస్తాను, ఆ లైన్ని జస్టిఫై చేస్తాను నేను. ఈ నా క్యారెక్టర్ ఎక్కడ కూడా నాకు బాధలు వచ్చినాయి నేను దిగులు చెందను, అలా అని స్టూడెంట్ లీడర్ అవుతానని చెప్పేసి ప్రౌడ్ మూమెంట్ ఉండదు. సో అలా వెళ్తానమాట, నేను జస్ట్ షో ఆఫ్ చేస్తుంటాను అందరినీ, రైట్ చేస్తుంటాను, కొన్ని విలువలతో బతుకుతూ ఉండే క్యారెక్టర్ అనమాట. ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ డైరెక్టర్ గారి సపోర్ట్ ఈజీగా చేయగలుగుతాను. ఒక డైలాగ్ ఉంటుంది కదా, తొడగొట్టి చెప్తారు ఎలక్షన్స్ ఇక్కడ జరిగేటట్టు చూస్తాను అని చెప్పేసి. అంటే చాలా వరకు పొలిటికల్ కి సంబంధించి డైలాగ్స్ ఉన్నాయి కదా, సో అసలు మెయిన్ బేస్ ఏంటి సినిమాది? పొలిటికల్ బేసే ఉంటుందా? ఇది కాకుండా ఇందాక ఆవిడ చెప్తున్నప్పుడు కాస్టిజం అని కూడా చెప్పారు. సో పర్టికులర్ ఏ జోనర్ కింద తీసుకోవచ్చు ఈ సినిమాని? కంప్లీట్ పొలిటికల్ జోనర్ అండి. పొలిటికల్ మనం చూస్తుంటాం, నెపోటిజం మీకు అందరికి తెలిసిందే. సో అదే కాదు, ఒక దళితులు కానీ తక్కువ జాతి వాళ్ళు కానీ లీడర్స్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా లీడర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలని ఒక కొత్త విప్లవం, ఒక కొత్త ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరిలో కూడా. ఓకే ఓకే, డన్. మనకేమైనా దెబ్బలు ఏమైనా తగిలినాయా యాక్షన్స్లో? చాలా అండి. ఒక రెయిన్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ 4 days చేసాము. ఇట్ వాజ్ అంటే ఆ చలిలో ఆల్మోస్ట్ ఈ సీజన్లోనే చేసాము. అది కంటిన్యూస్గా 4 days వర్షం పడుతూనే ఉన్నది. మా పైన ఎన్ని ట్యాంకర్లు తెప్పిస్తూనే ఉన్నారు, వర్షం పడుతూనే ఉన్నది. ఫైట్ సీక్వెన్స్ దీన్ని రాచరికం అన్నారు సార్, అరాచకం. ఆ 4 days సాంగ్ ఆల్సో. సో ఆ 4 days వర్షంలో ఫైట్ సీక్వెన్స్ నడుస్తూనే ఉంది కంటిన్యూస్ గా. మర్చిపోయారు, అది సమ్మర్ లో చేసామండి, బాగా గుర్తు. రైన్ ఫైట్ వర్షం ఉన్నంత వరకు వీళ్ళు కూల్ గా అవుతున్నారు, ఆ ఆపేసిన తర్వాత ఎండకి మాడిపోతున్నారు పక్కన. అంతే సార్, తప్పదు కదా, కూర్చోబెట్టి కుంపట్లో పెడితే ఎలాగా. ఆ 4 days మొత్తం ట్యాన్ అయిపోయి మొత్తం ఇవన్నీ దెబ్బలే మొత్తం ఈయనకి, విజయరామరాజు గారికి, విలన్ గారికి.
ఆయన అయితే మరి ఘోరంగా చూపించారు, ఆయన మొహం ఏం కనిపిస్తలే నాకు trailer లో. ఫీవర్ వచ్చింది పాపం ఈయనకి ఆ టైంలోనే. ఫీవర్ వచ్చేసిందండి 4 days అంటే ఏంటి సార్ ఫైట్ సీక్వెన్స్ కా లేకపోతే మీకు వాటర్ లో ఒక సాంగ్ ఉంటది కదా, అదే రొమాంటిక్ సాంగ్, దానికి ఫీవర్ వచ్చిందా? జస్ట్ ఆస్కింగ్ అండి, డౌట్, నా డౌట్ కాదు సార్, జనాల డౌట్ అది. లేదండి, దానికి ఫీవర్ రాలేదు కానండి, దీనికైతే వచ్చిందండి. అంటే విజయ్ గారితో ఎక్కువ ఇంటర్వ్యూలు చేశారు కదండి మీరు. ఎవరండి? మీరు. అంటే మేము ఒక ఊరికి చెందిన వాళ్ళమండి. సో ఎస్, హాయ్ అప్సరా గారు. బాగున్నాయి, మీ చీర బాగుంది, మీ గాజులు కూడా చాలా బాగున్నాయి, అడచక్క లెక్కేసుకుంటున్నారు. కాదు, ఇప్పటి వరకు మేము మిమ్మల్ని గ్లామర్ గా చూసాము, మంచి స్టెప్లు వేస్తూ డాన్స్ చూసాము, ఏంటది? సో ఆ పర్టికులర్గా ఆ పోస్టర్ చూసినప్పుడు కానీ, ఆ సీన్ని షూట్ చేస్తున్నప్పుడు కానీ, హౌ డూ యూ ఫీల్ లైక్ నేనేనా, ఇట్స్ మీ, నేను చేస్తున్నానా అని ఎలా అనిపించింది? I'm actually very excited for this release. First time in life, I'm not nervous. I'm just excited because I want this side of me to come out, because as you said, I've done dancing, I've done glamour. First time I've done acting, so I want the acting also to come out a little bit. So yeah, very excited. Definitely confident, and I want reviews. I want the genuine good or bad reviews from people. So I think I'm excited for that. ఓకే, సో బేసికల్గా ఎనీ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ వన్ పర్సన్ కెన్ డూ, అండ్ లైక్ మీరు డాన్స్ చేయొచ్చు, అండ్ దీస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు, బట్ యు ఆర్ డూయింగ్ అ పొలిటీషియన్ క్యారెక్టర్, రైట్? సో చాలా స్టేబుల్డ్ గా ఉండాలి, కొన్ని డైలాగ్స్ అనేవి చెప్పాలి. సో తెలుగు డైలాగ్స్ మీరే చెప్పుకున్నారా? Yes. Dialogues. While shooting, we actually had 2 to 3 pages dialogues, and I used to do my homework in the van. I used to sit before shoot. They had actually kept a couple of people just to help me, and yeah, I mean, a lot of research. My character discussions with director sir, Ishwar sir. We used to all the time, like, there's of course a depth in a politician character, and we are showing this, as sir said, it's 20 years, from 90s to 2004 we're showing the film. So there's a development in the character, there's layers of emotions that my character, and I think every character feels. So I mean, we did a lot of homework, and even dialogues and everything, we did a lot of homework. We've done really hard work, and we're all proud of ourselves, which is very important. టెల్ సంథింగ్ అబౌట్ యువర్ బ్రదర్ వరుణ్ గారు. అంటే మూవీలో యువర్ బ్రదర్ కదా? Yes. కరెక్టేనా? Yes. Okay, sorry. She guessed it with the trailer. You guessed it through the trailer, no? Yes. Sir, తప్పేం లేదు సార్. So I think Varun Sandesh character is very intimidating. I think when he is on screen, it's very difficult to focus on anything else. He has that intimidating personality, and the character that he's playing in this film is also very strong. Is there any particular scene between you and Varun garu while you are doing, you are like nervous అంటే like ఎలా చేయాలి ఇప్పుడు ఆయనతో, and he is very strong? Any scene? I wasn't nervous. I don't know. I think I've come to a point in life that I'm not nervous. I fake confidence till I'm confident. Okay. So not that, but yeah, but him, we had a lot of scenes together, and so we used to not talk to each other. Okay. So we used to maintain the character. We never spoke. After the shoot was over, him and me, we were very friendly. Normally, like co-actors, we're talking. But when we used to shoot, we used to not talk to each other. We used to have that, just that character feel. And I think that has worked very well for వరుణ్ me. సందేశ్ గారు మేడం వచ్చిన సీన్స్ థియేటర్ లో విజిల్స్ పడతాయండి. ప్రతి సీన్ అంత హైలైట్ ఉంటది, వీళ్ళ కాంబినేషన్ సీన్. కాదు సార్, ఎందుకు సార్ అంత కంగారు పడ్డారు? ఏదో పొరపాటున అడిగాను అంతే, ఆయన కొట్టేటట్టే వచ్చారు ముందుకి. తెలియాలి కదా సార్. అంటే మీరు తెలివిగా అడుగుతారండి, నాకు తెలుసు ఏది రాబట్టాలనేది, అందుకే ముందుగానే చెప్పాను అనమాట. ఆపే అక్కడికి. యు ఆర్ ద ఫస్ట్ వన్ సార్, నాకు తెలివి ఉందని అంటారు, మిగతా వాళ్ళందరూ తెలివి తక్కువ. సారీ అండి, తప్పు చేశాను. నిమిషం కూడా సంతోషంగా ఉండనివరా? ఓకే, దెన్ అంటే లైక్ రాచరికం అన్న టైటిల్ ఎవరైనా సజెస్ట్ చేశారా, లేకపోతే స్టోరీ వైజ్ వచ్చి? కదే అసలు అది. రాచరికం అంటే యాక్చువల్గా రాజులు పరిపాలించేది, నియంతృత్వం అంటే ప్రజాస్వామ్యం కాకుండా వీళ్ళు పరిపాలించేది. ఓకే, కాబట్టి ఒక ఏరియాలోని, రాచకొండ అని ఒక ఏరియాలోని అలాంటి వాళ్ళు 70s లో ఉంటే ఎలా ఉంటుంది,
దాని గురించి రాచరికం. నేను మొత్తం చెప్తే మళ్ళీ మీరు ఇలా ఆలోచిస్తున్నారు ఏదో తప్పని చెప్పేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ విధంగా. సో అంటే ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు ఏవి ప్రెసెంట్ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఏవి రావట్లా. అవునండి. ఈవెందో సూపర్ హిట్ అయిన పెద్ద సినిమాలతో కూడా కంపేర్ చేసుకుంటే Yes, ma'am. అన్ని 90s 80s లేకపోతే 2000 బ్యాక్ డ్రాప్స్ లో వస్తున్నాయి. ఎందుకు వై అంటే ఈ జనరేషన్ ఎందుకు తీసుకోకూడదు అనుకున్నారు? వై? మీరు అనగనగా ఒక రాజు అంటే వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి మీకు కథ. ఎందుకంటే అది ఎప్పుడుదో మీకు తెలియని విషయం. ఇప్పుడు జరిగిన విషయం చెప్పారనుకోండి, నేను న్యూస్లో చూస్తున్నాను, టీవీలో చూస్తున్నాను, ఫోన్లో చూస్తున్నాను, మీకు ఈజీగా అంటే అర్థమైపోతుంది. ఇప్పటికి ఏం స్టోరీస్ లేవా? జనాలు తెలుసుకోవాల్సిన స్టోరీస్ ఏం లేవా? అంటే చాలా ఉన్నాయి తీసే విధానం. అంటే నా జోనర్ ఈ విధంగా వచ్చింది ఈ సినిమాకి. అంటే అందరూ తీస్తున్నారని నేను తీయలేదు. నాకు ఎప్పుడు ఏముంటుంది అంటే అనగనగా ఒక రాజు అని చెప్పడమే ఇష్టం అండి నాకు. అలా చెప్తే ఎప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే నేను బ్యాక్కి వెళ్ళాను దీనికి. ఓకే, డన్. అండ్ ప్రాచీ గారు ఏం ఆలోచిస్తున్నారు? listening to him. ఓకే, డన్. సో బేసికల్గా మీరు ఒక కథ ఎంచుకునేటప్పుడు ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి అనుకుంటారు? Elements in like in the movie or in the character? In a story, what kind of elements you have to? So I would say that it's a bit of a political serious genre, and elements wise, if I say that the audience will get emotions, audience will get drama, audience will get thrill, and also a little bit of suspense when it comes to revealing certain things. So it's like a package. It's not a single element, it's a package of elements what audience can expect from a movie. And as I said, in each and every characters has a different element and they are projected in that way. Okay. As you can say, that's a story based on the 1990s backdrop. So our time lo ela college aitadi, how the students are and how the discussions were going on. So all of that thing, I mean, for the millennials like us, it will take us back to that, timeline, especially to our parents also, because they have done their college in 80s and 90s. So I think so, for them, for that audience, it's a flashback for them. మీరు They'll be- 90s kid ఏనా? Huh? మీరు 90s kid ఆ? Yeah. సూపర్. ఇస్ దర్ ఎనీ మెమరీస్ అంటే లైక్ డ్యూరింగ్ ద షూట్ టైంలో, రాచరికం షూట్ టైంలో ఏదైనా ఒక సిచ్యువేషన్ చేస్తున్నప్పుడు ఇన్ మై కాలేజ్ టైమ్ ఐ విల్ డూ లైక్ దిస్, ఇట్లా చేశాను అని చెప్పి ఏమైనా? No, like because my college was very different. I am coming from a design college. Okay. So and this is like a engineering college, political. So it's a completely different thing, government college. Oh. So, but then I can say that I got the experience of best of the both worlds. Shooting experience, I would say that Suresh sir has made me run like anything. Run the whole campus like anything. I will not reveal why. You have to watch the movie. అంటే బేసికల్ గా మార్నింగ్ టైం షూటింగ్ లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ Yes. జిమ్లు కుదరవు కదా. After breakfast, running sequence. After lunch, running sequence. I had a running sequence. the కడుపు whole నిండా movie. పెట్టాడు ఎవడో Yes. చంపినట్టు ఈయన కడుపు So నిండా he has పెట్టి made me పరిగెత్తించాడు. run the whole campus, I would say that. కొంచెం సీరియస్ గా చెప్పరా, తమ్నేల్ పనికి వస్తుంది. ప్లీజ్ సే ఇట్ ఇన్ అ సీరియస్ వే ప్లీజ్. So in this movie, Suresh Garu has made me run for my life. Like after breakfast, imagine after eating my breakfast, I had to run. After eating that, I had to run. ఓ మై గాడ్. కాదు సార్, ఆవిడ జీవిస్తున్నారు పాపం, మీరేంటి సార్ చాలా రొమాంటిక్ గా కళ్ళు తురుస్తున్నారు? ఆ జాన్ తప్ప వేరే ఏం వదలరా? నాకు తెలియదు. కాదు, ఇది చాలా మంచి ఫ్రెండ్. దయా హృదయంతో మీ దయ ఎక్కడ కనిపించట్లేదు, ఓన్లీ హృదయమే కనిపిస్తుంది. అప్సర మేడం మాత్రం షూట్ లో బాగా ఎంజాయ్ చేశారు. అసలు మామూలుగా కాలేజ్ సీక్వెన్సెస్ జరిగేటప్పుడు అప్సర మేడం అంటే ఇక్కడ తెలుగు కొద్దిగా వేరే ఉంటుంది, నార్త్ సైడ్ వేరే ఉంటుంది, తెలుగు సైడ్ మన సైడ్ వేరే ఉంటుంది. ఆవిడ బాగా ఎంజాయ్ చేస్తారు కాలేజ్ లోని. ఆ ర్యాకెట్స్ వేస్తూ, పేపర్ ర్యాకెట్స్ వేస్తూ, కెమెరా మ్యాన్ మీద ఇలా చేసేవారు అనమాట. అవును సార్, చేయలేని ఆనందాలు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఇప్పుడు చేయలేని అని షూట్ లో చేశారు. Because in my real life in college also I was a backbencher. I'm And telling this is that what only. I did. When teacher used to teach, I used to do this only. That's why I'm into acting today. So when we were shooting also, I'm playing paper and this and that. I'm throwing on this person. I'm throwing on in the notepad, and I've seen her scribbling and everything. అదిరిపోయింది. I was చిన్ననాటి just in my విషయాలన్నీ real చెప్తున్నారు. character. ఓకే, సూపర్. చిన్ననాటి విషయాలన్నీ చెప్తున్నారు అనమాట. సో విజయ్ గారు, డైరెక్టర్ గారి గురించి చెప్పండి. అంటే లైక్ కొన్ని షెడ్యూల్స్లో, అంటే కొన్ని షెడ్యూల్స్ చేస్తున్నప్పుడే అర్థమవుతుంది లైక్ దిస్ విల్ బి ద టాప్ నాచ్ సీన్ ఆర్ ఈ సినిమా చాలా బాగా సక్సెస్ అవుతుందని. సో టెల్ సంథింగ్ అబౌట్ యువర్ డైరెక్టర్. ఆయన స్టోరీ చెప్పినప్పుడే ఇంప్రెస్డ్ అండి. అండ్ ఏదైనా కూడా ప్రాక్టికల్ వచ్చేసరికి వేరే ఉంటుంది, మనం చేయగలరా లేదనేసి. బికాస్
చాలా చూశాను నేను. స్టోరీ చెప్పడం ఒకటి, తీయడం ఇంకోటి, జరిగిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఈ మూవీకి వచ్చేసరికి ఫస్ట్ డే షూట్కి నేను అయిపోయింది, నా లైఫ్ సెట్ అయిపోయింది, నేను కొట్టేసిన హిట్. ఆ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆయన ఆ రోజు షూట్, ఫస్ట్ డే షూట్ ఇప్పటికీ నేను మర్చిపోలేను అనమాట. ఆ కంపోజింగ్, ఆ డైరెక్షన్ ఇలా ఉండాలి, పర్టికులర్ నా ఓన్గా చేస్తుంటే ఒకటి లేదు ఈ క్యారెక్టర్ ఇలా చేయదు, ఇలా నువ్వు చేయాలి. సో ఫస్ట్ డేనే నాకు ఏ రూట్లో వెళ్ళాలని ఆయన డిజైన్ చేసి చెప్పారు. దట్స్ రియల్లీ గ్రేట్. ఒక డైరెక్టర్కి ఉండాల్సిన విజన్ అది. బేసికలీగా ఒక మంచి కథ మీ దగ్గరికి వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ, మీరు కూడా హ్యాపీనే. బట్ ఎప్పుడైనా అద్దం ముందు నించుకొని అరే ఇంత మంచి కథ నాకెలా వచ్చిందిరా అని అనుకున్నారా? అద్దం ముందు కాదండి, పడుకున్నా, లేచిన, షూటింగ్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నేనేనా ఈ మూవీ చేస్తున్నాను, నిజంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను ఒక ఫీలింగ్లో ఉంటుండే. దట్స్ రియల్లీ గ్రేట్. అంటే డైరెక్టర్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నాకు లైఫ్ ఇచ్చినందుకు. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి చెప్పండి మరి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆవిడేంటి చూస్తున్నారు, మీరేమైనా రాకెట్లు వేస్తారా? I will do the rocket thing. Thank you. No, because he is such a young, energetic director. We never felt like I was working under someone very senior. We always had a very friendly environment. And thank you for imagining me in this way, which is so different from what every other director has imagined me. So I think he has a very different perception of any actor to imagine them in such different way and project them in such. So thank you for that. Yes. And this is the last one. ఒక్క క్వశ్చన్ అడిగేస్తాను ప్లీజ్, ఒక 5 నిమిషాలు ఇవ్వాలి ప్లీజ్ ప్లీజ్. సో ఎస్, మీ వరకు క్వశ్చన్ ఏంటంటే, ఓకే అప్సరా గారిని డిఫరెంట్గా చూసారు, డన్. ఒక ఆడపిల్లలో ఆదిశక్తి లాంటిది చూసారు, ఓకే పని ఒప్పుకుంటా. వరుణ్ గారిని అంత క్రూయల్గా ఎందుకు చూపించాలనుకున్నారు? అసలు ఆయన లుక్ ఏంటి, ఆయన యాజ్ ఏంటి? ఇప్పటి వరకు మేము కుర్రాళ్ళలో చూసాం, హ్యాపీ డేస్లో చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతుంటే మీరు ఆయన్ని ఆ క్యారెక్టర్లో ఎలా ఊహించారు? అంటే ఆయన గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. సార్ మాత్రం వరుణ్ గారు చేసింది ఈ సినిమాలో చూస్తే మాత్రం అసలు సీట్లో కూర్చోలేమండి, అలా ఉంటుంది. అంత అంటే నేను అడిగింది ఏంటంటే, ఆయన్ని ఏ క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు ఫర్ దిస్ క్యారెక్టర్? చూసా నేను, అలా ఏం సెలెక్ట్ చేసుకోలేదండి. వరుణ్ సార్ని ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు వరుణ్ సార్కే రాశానండి. ఓ ఓకే. నేను ఇప్పుడు మేడం చెప్పాను కదండి, అప్సరా మేడంలో నేను అనుష్క మేడం చూస్తా. అంటే నాది ఒక డిఫరెంట్ అండి, నేను ఆలోచించే విధానం అంతా. సార్ ఏ ఊరు సార్ మంది? వైజాగ్ అండి. కాదు సార్, మాది కూడా వైజాగే. మీరు కూడా నాలని చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. ఏ ఊరు పడితే ఆ ఊరు అనకండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వైజాగ్ అనమాట, అందుకు చెప్తున్నాను నాది వైజాగ్ అని. కింద కామెంట్స్ పెడతారు సార్, అందరిది మీ ఊరే అంటున్నాను, అందుకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇందాక మీరు చెప్పినట్టు, మీ ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మీ సినిమాలోనే 2 విజయాలు ఉన్నారు కాబట్టి మీ సినిమా కూడా విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటో కవిత్వాలు బాగా వచ్చేస్తున్నాయి ఈ మధ్య. ఎనీవేస్, సో అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటిలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ హేగా మీడియా. సైనింగ్ ఆఫ్.